హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ క్యాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సంబంధించి మ్యాథ్స్ 2Bలో మీరు చూసినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ 2Aకి 2Bకి సంబంధించి ప్రతి సొల్యూషన్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో అయితే ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మీరు మాకు చేయాల్సిన సహాయం ఏదైనా ఉంది అంటే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాము. ప్రతి సొల్యూషన్ కూడా మీ అందరి కోసమే మేమైతే అస్తమానం అప్లోడ్ అయితే చేస్తామండి ఆల్టర్నేట్ డేస్లో. ఓకేనా? అదేవిధంగా చాలామంది ఇంటిగ్రేషన్ అలాగే కొన్ని ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ చెప్పి సార్ ఇవి కూడా చేయండి అంటున్నారు. నో డౌట్ అమ్మ, మేము ఖచ్చితంగా we will be making those all the videos for you all. ఓకే, అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ అయ్యే లోపే అంటే ఒక 1 to 2 months బిఫోరే మీకు సొల్యూషన్స్ మొత్తం మీ చేతిలో ఉంటాయి. యూ విల్ బీ స్కోరింగ్ గుడ్ మార్క్స్. ఓకే, వీ ప్రామిస్ యూ. సో వరి ఏమీ వద్దు. అయితే సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చూద్దామండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో అంటే ఆల్రెడీ సర్కిల్స్ మీద పార్ట్స్ అయితే పెట్టాను. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనం చూసుకున్నట్లయితే 4 మార్క్స్ ఏంటి పబ్లిక్ వస్తాయో అవి మనం చెప్పుకుందాం. ఫస్ట్లీ, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చారమ్మ. క్లియర్గా వినండి, మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్ము. మీకు ఇంతవరకు ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వినకపోయినా సరే క్లియర్గా మీకు అర్థమవుతుంది, వినండి. సో ఒక 2 సర్కిల్స్ ఇచ్చారమ్మ. దీన్ని సర్కిల్ అంటారు. ఎలాగైతే ఇది సర్కిలో ఇది కూడా సర్కిలే. అయితే ఈజ్ 45 అన్నాడు. అంటే ఏంటి? యాంగిల్ ఇచ్చారనమాట. ఓకేనా? ఫైండ్ కే అన్నాడు. ఫైండ్ కే అని అన్నాడంటే ఈ కే కనిపెట్టాలన్నమాట. అయితే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అని అడిగితే ఏం చేయాలి? మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు సర్కిల్స్ వచ్చు కదా, సర్కిల్స్లో మీకు నేను ఒకటే చెప్పానమ్మా. మనకి సెంటర్ ఫార్ములా ఏంటమ్మా? -g, -f. ఇది సెంటర్ ఫార్ములా, అవునా? అలాగే రేడియస్ కూడా √g² + f² - c. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్నింటిలో ఇవి యూజ్ అవుతాయి. అంటే ఫస్ట్ 5 చాప్టర్స్లో 2Bలో ఇవి యూజ్ అవుతాయి, ఇంటిగ్రేషన్లో యూజ్ అవ్వవు. అయితే ఇక్కడ మనకు సర్కిల్స్ ఏదైతే ఇచ్చారో అవి తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇదిగోండి, ఇదో సర్కిల్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ రిటర్న్ దట్ సర్కిల్. అలాగే ఇంకో సర్కిల్ ఏమి ఇచ్చారు? అది S'. అంటే రెండింటిని ఎస్ అనుకుంటే బాగోదు కదా, అందుకే ఒకటి ఎస్ ఇంకోటి S' అని చెప్పి 2 సర్కిల్స్ తీసుకున్నాను. దిస్ ఏదైతే సర్కిల్ ఉన్నదో, ద సర్కిల్ దట్ ఐ హ్యావ్ రౌండెడ్ అప్ రైట్ నౌ, దిస్ షుడ్ బి కంపేర్డ్ టు ద సర్కిల్. విచ్ సర్కిల్? x² + y² + 2gx + 2fy + c = 0, which is the equation of circle. Already I have told you. If you haven't seen those videos, please do watch those videos of mine, which is the part of circles. సర్కిల్స్ మీద ఒక పార్ట్స్ అయితే కొన్ని చేశాను నేను, 4 to 5 పార్ట్స్. ఈ పార్ట్స్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా సర్కిల్ అంటే ఏంటో తెలుస్తుంది. అవి చూసిన తర్వాత చూడండి, ఏం పర్లేదు. ఓకేనా? అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అమ్మ అది. సో ఏదైతే ఉన్నదో ఈ సర్కిల్ని దాంతో కంపేర్ చేస్తే మనకి 2g = -12, g అనేది వస్తుంది, 2f వస్తుంది, అలాగే f, c అన్నీ వస్తాయి. ఎలా వస్తుంది అనేది ఒక సర్కిల్స్ చూస్తే ఫస్ట్ పార్ట్ అయినా చూడండి, కనీసం అర్థమవుతుంది. నెక్స్ట్ S' అనేది ఇంకో సర్కిల్ కదా, దీని నుంచి కూడా 2g' వస్తుంది, g' ఇటు వెళ్ళిపోతే k/2, అలాగే f', c'. అయితే ఇప్పుడు మనం ఏం చేసాం? gfcలు తెచ్చుకున్నాం, g', f', c' తెచ్చుకున్నాం. ఎందుకు ఈ 2 తెచ్చుకున్నాం? ఎందుకంటే 2 సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి అవే తెచ్చుకున్నాం. ఒకవేళ 3 ఇస్తే ఇంకా g', f" కూడా తెచ్చుకుందాం, అంతే కదా? ఎస్, వెరీ గుడ్. సో 2 ఇచ్చారు కాబట్టి 2 చేస్తాం. ఆ తర్వాత యాంగిల్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏదైనా ఉంది అంటే ఇదండి. cos θ = c1 + c'. చూడండి, c1 కాదు, c + c'. కొన్ని బుక్స్లో మీకు g1 f1 c1, g2 f2 c2 అంటారండి. ఏదైనా పర్లేదు, 2 ఈక్వల్ అవ్వకుండా ఏదైనా పర్లేదమ్మా. మనమైతే ఇక్కడ gfc, g', f', c' తీసుకున్నాం. మీరు g1 g2 f1 f2 c1 c2 తీసుకున్నా పర్లేదు, బట్ ద ఫార్ములా విల్ గెట్ చేంజ్డ్. చూసుకోండి, ఓకేనా? సో నేను చెప్పినట్టు తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. cos θ = c + c' - 2gg' + 2ff'. చూడండి, బ్రాకెట్ అనేది ఉండాలి, లేకపోతే ఇది కూడా మైనస్ అని అనుకుంటారు. ఓకేనా? బై 2√g² + f² - c అంటే ఫస్ట్ దాని రేడియస్ ఇంటూ సెకండ్ దాని రేడియస్, g'² + f'² - c. అంటే దీన్ని డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చమ్మా? c + c' - 2gg' + 2ff' బై 2√r1 అని డైరెక్ట్గా అనొచ్చు, 2r1 × r2 అనుకోవచ్చు. అంటే దాని ప్లేస్లో ఫార్ములాస్ అనమాట. ఓకేనా? యాంగిల్ ఇచ్చాడు కాబట్టి అది రాసుకున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏం లేదు, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే, మీరే చేసేయగలరు. c అంటే 41 వేయండి, ప్లస్ c' అంటే -59. 41 - 59 ఎంత? 18. అది వేసుకుంటాం తర్వాత. అలాగా ప్రతిదీ కూడా
టూ జీ డాష్ అంటే జీ అంటే ఎంతమ్మా -6, జీ డాష్ ఎంత k/2 ప్లస్ 2f ఎంత -3 × 3 అలాగా బై √g² అంటే 6² 36 ప్లస్ -6² 36 6² 36 కాబట్టి ఇక్కడ ఇది వేస్తారు. ఇదిగోండి సబ్స్టిట్యూట్ చేశాను, ప్రతిదీ చూసుకోండి క్లియర్గా మీకు ఇక్కడ రాస్తున్నాను, ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే. ఓకే అర్థమైపోయింది కదా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూషన్ తర్వాత చేసే ప్రాసెస్ ఏంటి సార్, వెయిట్ చెప్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అమ్మ, మీరైతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కడా ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎలాగొచ్చింది చూడండి, cos 45 కదా, cos థీటా అంటే థీటా హ్యాస్ గివెన్ అస్ బై ప్రాబ్లం ఏంటి 45 ఇచ్చారు కాబట్టి cos 45 వాల్యూ ఎంతమ్మా 1/√2. ఈ వాల్యూస్ అయితే మీకు తెలియాలమ్మా. √2 = -18 + 6k + 18 ఇలాగ వస్తుంది. అవి మీరు సాల్వ్ చేస్తే అప్పుడు ఈ 18 క్యాన్సిల్ అయిపోతే 6k/2√4 ఇదంతా సాల్వింగ్ మీకు తెలిసిందే. నెక్స్ట్ 6k ఉంచుకుంటారు, 2√4 వాల్యూ మళ్ళీ 2 2 × 2 2 1s 2 3s పైన పోతుంది. ఓకేనా, అప్పుడు 3k/2 ఇదంతా వస్తుంది వాల్యూ. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఈ 272 వస్తుంది. దీని అర్థం ఏంటమ్మా, 2k² + 272/√4 కదా, మళ్ళీ √4 అంటే వాల్యూ 2 కదా, అందుకే 2 వేసాం ఇక్కడ. 2 పోతే ఇది మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ స్టెప్ అనేది మీరు రాయాలమ్మ, ఇక్కడ నేను రాయలేదు, ఈ స్టెప్ అలా కంటిన్యూ చేయండి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎలాగా కూడా ఈ రూట్ అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఐ హ్యావ్ డన్ స్క్వేరింగ్ చేసుకుంటే రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇవ్వండి క్లియర్గా ప్రతి స్టెప్ మెన్షన్ చేశాను అంతే. k² + 272 18 9 2s 18 కాబట్టి ఇది ఇటు కానీ ఏదైనా తెచ్చుకోండి. 17k² = 272. సో అప్పుడు 17 1s 17 4s 16 వస్తుంది. సో k² = 16 అప్పుడు k = ఇటు ఉంటే డెల్టా ఏమవుతామా రూట్. వెరీ గుడ్. సో +or-4 అంతే. ఓకేనా, మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి అయితే చూడండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2021, నాట్ ఓన్లీ 2021 బట్ ప్రతి ఇయర్కి కూడా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మనం చూసినట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఓకే, సో చూడండి అమ్మ, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఓకే విచ్ కట్ ఆర్థోగోనల్లీ ద సర్కిల్ అని చెప్పి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సిన ఒక చిన్న పాయింట్ ఉందమ్మా. ఇది ఎలాంటి మోడల్లో చెప్తాను ఫస్ట్ వినండి. మనం మోడల్స్ చెప్పుకుంటాం కదా అందరిలా కాదు. సో క్లియర్గా వినండి. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి, వన్ సర్కిల్ ఆర్థోగోనల్ టు అనదర్ సర్కిల్. ఈ మోడల్ పేరు ఏంటమ్మా, ఇలా ఉంటుంది అనమాట మోడల్. వన్ సర్కిల్ ఆర్థోగోనల్ టు అనదర్ సర్కిల్. ఒక సర్కిల్ ఇస్తాడు, అది ఏ సర్కిల్ అయినా అవ్వచ్చు, ఇంకో సర్కిల్ ఇస్తాడు, ఈ రెండు సర్కిళ్ళు కూడా ఆర్థోగోనల్ అని చెప్తాడు. అప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములా ఇదండి, 2gg' + 2ff' = c + c'. 2gg' + 2ff' = c + g. ఇది అది గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే యాంగిల్కి c + c' - 2gg ఎలా గుర్తుపెట్టుకున్నారో అలాగే ఇక్కడ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వెన్ యూ హియర్ ద వర్డ్ సో కాల్డ్ ఆర్థోగోనల్ పదం పడగానే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, అయితే ఇందులో GAT, FAT, CAT ఇవన్నీ ఫస్ట్ సర్కిల్ నుండి వస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ సర్కిల్ మనం దేంతో కంపేర్ చేస్తాం, x² + y² + 2gx + 2fy + c = 0 కంపేర్ చేస్తాం కదా. దీని నుండి వచ్చేవన్నీ కూడా GFCలు, G', F', C' అన్నీ కూడా సెకండ్ నుండి వస్తాయి అనమాట. ఎలాగైతే ఇందులో అనుకున్నామో అలాగే ఇది కూడా. ఓకేనా, వచ్చినవన్నీ ఇందులో వేసేస్తే సమ్ అయిపోద్ది. ఈజీ కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు సమ్ అయితే చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఒక ఫస్ట్ సర్కిల్ విచ్ కట్ ఆర్థోగోనల్ టు సెకండ్ సర్కిల్. అయిపోయి కట్ అన్నాడు కదా సార్ అంటే కట్ అనపోయినా మీకు అనవసరం అమ్మ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వన్ సర్కిల్ ఆర్థోగోనల్ టు అనదర్ సర్కిల్, రెండు సర్కిల్ ఇప్పుడు చెప్పిన మోడలే. సో అప్పుడు ఏం వాడాలి, ఆ ఫార్ములా వాడాలి. అండ్ హ్యావింగ్ సెంటర్ అనే పదం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ సర్కిల్ అనేది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు. డైరెక్ట్గా మీకు అంటూ ఒక నెంబర్స్ వేసి ఒక సర్కిల్ ఇవ్వలేదు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఇవ్వాలన్నమాట. అందుకోసం మీకు సమ్ చేయడానికి ఏదైనా వీల్ అనేది ఉండాలి కదా, G వాల్యూ F వాల్యూలు, అందుకోసం అనమాట. చూడండి ఫస్ట్ ఏం చేశాను, గివెన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, చూడండి ఇది మనం రాసుకున్నాం, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇదే ఎందుకు తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఈడే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాడు కాబట్టి మనం అదే తీసుకోవాలన్నమాట. అదే ఏదైనా సర్కిల్ ఇచ్చాడు అనుకోండి +5x + 6x ఇలాగా ఈజీ అనమాట, కానీ అలాగ ఇవ్వలేదు కాబట్టి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెంటర్ ఇచ్చాడు. చూడండి సెంటర్ మనకి ఇచ్చాడు కదా. సో ఈ సెంటర్ అర్థం ఏంటమ్మా, -G - F అంటే 2, 3 సెంటర్. సో
-g 2 అయినప్పుడు g ఏమవుద్ది -2 అవుద్ది. -f3 అయినప్పుడు f ఏమవుద్ది -3 అవుద్ది. అంటే ఈక్వల్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు మీకు g వచ్చింది, f వచ్చింది. ఈ రెండు వచ్చే చూడండి. ఇవి ఎందుకు ఇచ్చాడు అనుకున్నారండి అమ్మ మీరు? ఈ సెంటర్ ఎందుకు ఇచ్చాడంటే ఈ సెంటర్తో ఆధారంగా మీరు ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పి అర్థం అనమాట. అదే ఇక్కడ కానీ క్లియర్గా సర్కిల్ ఇచ్చాడు అనుకోండి ఇలా కాకుండా, అప్పుడు మీకు ఈ సెంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అడిగి. అర్థమవుతుందా? డైరెక్ట్గా మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ సెంటర్ని ఏవైతే జిఎఫ్ ఉన్నదో ఈ ఫస్ట్ దాంట్లో వేయండి. అప్పుడు ఏమొస్తుంది మీకు? x² + y² - 4x - 6y + c = 0 వస్తుంది. ఇదిగోండి ఇవే సబ్స్టిట్యూట్ చేశాను. క్లియర్గా చూడండి మీకు వచ్చిందే. సో అప్పుడు మీకు ఈక్వేషన్ వచ్చిందా అంటే ఒక సర్కిల్ మీరు ఇప్పుడు కనిపెట్టేశారు. ఈ సర్కిల్ ఏదైతే ఉన్నదో సస్పెన్స్లో ఉందో అది మీరు ఇప్పుడు కనిపెట్టారు. అయితే ఈ సర్కిల్ ఒకటే ఓకే, ఇంకో సర్కిల్ కూడా అది క్లియర్గా ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. 2 సర్కిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ సర్కిల్ నుండి ఈ సర్కిల్ నుండి మీకు ఏం చెప్పాను? 2 సర్కిల్స్ వస్తే ఇదిగోండి ఈ సర్కిల్ వచ్చేస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. సో జిఎఫ్సీలు దీని నుండి G', దీని నుండి కనిపెట్టియండి. వెరీ గుడ్. సో కనిపెట్టడం ఎలాగా? ఒక సర్కిల్ ఇప్పుడే వచ్చింది కదా, ఇక్కడ నుండి సమ్ అన్నమాట. ఇది మెయిన్, ఇదంతా వేరే విషయం. ఇది కనిపెట్టడం వరకే, ఇక్కడ నుండి సమ్. ఓకేనా? సో ఏం చేసాం? ఈక్వేషన్ 2 సర్కిల్ ఇస్ ఆర్థోగోనల్ టు ఫస్ట్ అన్నాడు. అదే ఇచ్చిన క్వశ్చన్ రాశాను. ఇప్పుడు 2G', F' C + C' ఎలా చేయాలి? దీనికి చెయ్యండి ఫస్ట్. దీన్ని అంటే ఇచ్చిన ఎక్కడ ఏదైతే ఉంటుందో ఈ పొజిషన్లో ఉన్నది ఇదే కదా, ఇప్పుడు మనకు వచ్చిందే ఇక్కడ ఉన్నది మనం కనిపెట్టాం. కాబట్టి ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ GFC అనుకోండి. సెకండ్ సర్కిల్లో అన్నీ G', F' C' అనుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ సర్కిల్ ఏదైతే ఉందో దానికి G', F' C' అని దేనికి కనిపెట్టాను? సెకండ్ దానికి కనిపెట్టాను నేను. ఇగోండి ఫస్ట్ దానికి కనిపెడితే ఏమొస్తాయి? GFCలు వస్తాయి. ఓకేనా? సో ఇదంతా వేసారు. 2G'. ఇది అంటే మీకు ఇక్కడ మీకు ఒక చిన్నదమ్మ, ఇది ఏంటంటే ఎక్స్ట్రా సమ్ లాగా పెద్దది చేసాము. అలా కాకుండా డైరెక్ట్ చేసినా మీకు వస్తుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చేస్తాను, ఒకసారి వినండి. చేద్దాం. ఫార్ములా మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఎలాగే చేద్దాం. 2G' + 2F' = C + C'. ఇదే కదమ్మా ఫార్ములా. చూడండి సమ్ కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దమ్మా, నేను ఏం చేయలేదు. ఈ 2 సర్కిల్ ఇవ్వండి. ఈ సర్కిల్ అనేది అది ఇవ్వలేదమ్మా, మనం కనిపెట్టాం. ఈ సర్కిల్ అనేది ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి? ఈ ఫార్మ్ అంటే ఈ సమ్ చేయాలంటే కావాల్సింది 2 సర్కిళ్ళు. ఈ 2 సర్కిళ్ళు వస్తే ఒక దాని నుంచి GFCలు, ఇంకో దాని నుండి G', F' C' కనిపెడతాం. కనిపెట్టేసిన తర్వాత ఆ 2 ఫార్ములాలు వేస్తే సమ్ అయిపోయినట్టు. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేశాడు? ఈ సర్కిల్ అది ఇవ్వలేదు కాబట్టి అది కనిపెట్టాం. ఇంతవరకు అయిపోయింది. ఈ సర్కిల్ అది ఇచ్చాడు. 2 సర్కిల్ మనకు ఉన్నాయి కదా, ఈ 2 సర్కిల్ని చూసి ఈ ఫార్ములాలు వేసేస్తాను. క్లియర్గా చూడండి. అయితే ఇక్కడ ఏంటి సార్ మీరు చేశారంటే ఇది వేరే స్టెప్. అంటే ఇదే సమ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి అలా చేయకుండా నేను డైరెక్ట్గా మీకు చేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ 2 సర్కిల్ ఏంటంటే ఫస్ట్ గమనించాలి మీరు. ఇది ఫస్ట్ సర్కిల్ మనం కనిపెట్టాం, ఇది సెకండ్ సర్కిల్ అది ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడే ఉన్నాయి, కదపను, క్లియర్గా చూడండి. సో ఫస్ట్ 2 × G ఎంతమ్మా? చూడండి G ఎంత? -2. G' ఎంతమ్మా? చూడండి G అంటే ఇది, G' అంటే ఇందులోది వస్తుంది -2 మళ్ళీ. ప్లస్ 2 × F ఎంత? -3. F' ఎంతమ్మా? దీని నుండి వస్తుంది 1 = C ఎంతమ్మా? CA. C' ఎంత? -7. చూడండి C అబ్జర్వ్ చేయండి, ఇక్కడ C ఉంది. ఇదిగోండి ఇది C, ఇది C, ఇది -7. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేస్తే సరిపోద్ది. -× - ఎంత? 8. నెక్స్ట్ -3 × 6 = C - 7. సో 8 - 6 ఎంత? 2. -7 వస్తే ప్లస్ C వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 9 వచ్చింది. అంతేనా? వెరీ గుడ్. సమ్ అయిపోయింది. C 9 వచ్చింది. అయితే మన క్వశ్చన్ ఒకసారి మీరు చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని అడిగాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడిగాడు. అదేంటి ఆ సర్కిల్ ఏది చెప్పండి మీరు? వెరీ గుడ్. ఎక్కడ ఉంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్? ఇదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు ఇది 2 కదా. నౌ పుట్ కంటిన్యూషన్ చూడండి, రాసుకోండి. నౌ పుట్ C = 9 × ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి అందులో C కూడా వేసేస్తే సమ్ అయిపోద్ది అనమాట. సో ఈక్వేషన్ 2 ఏంటమ్మా? x² + y² - 4x - 6y + C = 0. అంతే కదా, ఇదే కదా అది. సో ఇది 2. ఇందులో ఇప్పుడు 9 వేసేయండి. అంటే C ప్లేస్లో 9 వేసేయడమే. ఇక్కడ వీలైంది కాబట్టి అలాగే వేసాను. మీరు నెక్స్ట్ స్టెప్లో అది రాస్తే అయిపోయింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అయిపోయింది. అయితే నేను చేసిన సమ్ అంటే ఎలాగైనా ఇదే మీ బుక్లో ఉన్నది. అది మనం బుక్లో కాకుండా కొద్దిగా డైరెక్ట్గా వేసుకుంటే సింపుల్ అని చెప్పి నేను చెప్పాను. ఇదిగోండి x² + y² - 4x - 6y + 9.
రెండు సేమే కదా, అదనమాట. సో ఏమీ లేదు, చాలా సింప్లెస్ట్ సమ్ ఇది. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మనం 2 సమ్లు అయితే చెప్పుకున్నాం. సో ఎంతవరకు మీకు ఒకవేళ మళ్ళీ డౌట్ కనుక వస్తే చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. అది ఏమీ లేదు, చాలా సింపులే. అదేవిధంగా నా నెక్స్ట్ వీడియోలో మిగతా సొల్యూషన్స్ కూడా పెడతాను. నాకు ఇంతవరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మాకు సపోర్ట్ చేసే బట్టే మేమైతే పెడతాము. సో ఎందుకంటే ఆ మోటివేషన్ అది లేకపోతే మేము పెట్టి కూడా అది వేస్ట్ అనే ఆలోచన మాకు వస్తుంది కదమ్మా. కాకపోతే మీరందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్. లవ్ యూ. బాయ్. థ్యాంక్ యూ.